హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పటిలాగా ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకొచ్చేసానండి. టాపిక్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. కానీ మీరు ఫుల్ టైమ్ వాళ్ళనే పట్టించుకుంటున్నారు. ఇదన్నమాట టాపిక్. చాలా మంది మర్చిపోవటానికి ట్రై చేస్తున్నామండి అని అంటారు. ఎఫర్ట్స్ పెడతారు. మర్చిపోవటానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఒక రోజు, 2 రోజులు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారు. మూడో రోజు మళ్ళీ ఎప్పట్లాగే మళ్ళీ వాళ్ళ గురించి పట్టించుకోవటం స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ 2 రోజులు పెట్టిన ఎఫర్ట్ కూడా సర్వనాశనం అయిపోతాయి. మళ్ళీ పాతలాగా వీళ్ళ మైండ్ సెట్ వచ్చేస్తుంది. వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళేం చేస్తున్నారు. ఏం చేస్తారండి వాళ్ళు? వాళ్ళకేం పనుంది చెప్పండి? ఇలాంటివే చేస్తా ఉంటారు. మనల్ని ఇష్టపడే వ్యక్తుల గురించి, ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని అనుకుంటే కూడా బావుంటుంది కానీ, మనమంటే ఇష్టం లేని వాళ్ళ గురించి, పట్టించుకోని వాళ్ళ గురించి, ఈ టైంలో వాళ్ళేం చేస్తా ఉంటారో అని ఆలోచించడం ఎంతవరకు న్యాయం? మీరే ఒకసారి ఆలోచించండి. అయితే మనం ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందామండి. అంతకన్నా ముందు ఎప్పుడూ చెప్పేదే, ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం. అంతే కాదండి హైప్ కూడా చేసేసేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకున్నారు అంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేనెప్పుడు వీడియోస్ వేసినా సరే. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్, కనెక్ట్ అయ్యే టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు కొంతమంది భలే నిర్ణయాలు తీసుకుంటారండి. నాకు కూడా కామెంట్స్ చేస్తా ఉంటారనమాట. సిస్టర్ ఇంక నుంచి నేను వాళ్ళని పట్టించుకోవట్లా. మేడం ఇంక నుంచి నేను వాళ్ళని పట్టించుకోదలుచుకోవట్లా. చాలా గుడ్ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసి. కానీ రెండో రోజో, మూడో రోజో చూసినప్పుడు వేరే వీడియోలో సేమ్ పర్సన్ మేడం మళ్ళీ దెబ్బైపోయానండి. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ అండి. నేను ఆలోచించినట్టుగానే అవతలోళ్ళు ఉండట్లేదండి. తేడా వచ్చేసిందండి. బాధగా ఉందండి. దుఃఖంగా ఉందండి. ఇలాంటి కామెంట్స్ అయితే పెడతా ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు సపోజ్ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఆలోచించామనుకోండి. దానికోసం చేయాల్సినయి ఏమున్నాయి? అవే చేయాలి మనం. అక్కర్లేనివి చేస్తే అవ్వదనమాట. ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం నువ్వు టైమ్ టేబుల్ పెట్టుకుంటావు, రాసుకుంటావు. ఏ టైంలో వాకింగ్ చేయాలి, ఏ టైంలో జాగింగ్‌కెళ్ళాలి, ఏ టైంలో ఎక్సర్‌సైజులు చేయాలి, ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ పక్కాగా రాసి పెట్టేసుకుంటారు. కానీ పాటించేసరికొచ్చేసి అవన్నిటిని పక్కన పెట్టేసి ఎప్పట్లాగా కూర్చొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత నాకు రిజల్ట్ రాలేదంటే ఎలా వస్తదండి? అసలెలా వస్తది రిజల్టు? దానికి సంబంధించిన ఏమేం చేయాలో అవన్నీ చేస్తేనే కదా మనకి రిజల్ట్ వచ్చేది. ఏమీ చేయకుండా ఆలోచించినంత మాత్రాన మనకి రిజల్ట్ వస్తుందా? అస్సలు రాదనమాట. ఇక్కడ కూడా అంతే. మీరనుకుంటారు వాళ్ళని బ్లాక్ చేసేద్దాం, ఇంక మాట్లాడొద్దు, వాళ్ళెట్లుంటున్నారు గట్టిగా మనమెందుకు ఉండొద్దు అని చెప్పేసి చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసేసుకుంటారు. నిర్ణయం తీసుకోవటం వరకే మీ తీవ్రత అనేది ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టేసరికి మళ్ళీ ఫస్ట్ కాడికొచ్చేస్తుందనమాట. సరే ఈ ఒక్కరోజు చూద్దాం వాళ్ళేం జేస్తున్నారో అనే ఆసక్తి పెరిగి, మళ్ళీ మీరు వాళ్ళ వైపు బెండ్ అయిపోతారు. తద్వారా ఏమవుతుందయ్యా అంటే, మళ్ళీ ఎప్పట్లాగా మీకు దెబ్బైపోతుంది. మళ్ళీ సేమ్ కామెంట్స్, సేమ్ వీడియోస్, సేమ్ బాధ, సేమ్ దుఃఖం, సేమ్ ఇగ్నోర్. ఇవన్నీ సేమ్ అయిపోతాయన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు మారాలి అని అనుకున్నారు అనంటే, అది ఖచ్చితంగా అవ్వే పని కాదు. మారేవాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టరు. నేను వాళ్ళలో గట్టి మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళని మళ్ళీ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళకి ఒక టెక్స్ట్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నాను. అంతే కాకుండా ఏబీసీడీ ఆప్షన్స్ కూడా ఇచ్చి సెలెక్ట్ చెయ్యనని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకండి? వీట్లి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అండి? ఏమీ లేదు. మీరు ఎన్ని టెస్టులు పెట్టినా, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా వాళ్ళు అలానే ఉంటారు. మీకోసం మారరు అన్నమాట. ఇక్కడ మీకు అర్థమైపోవాలి. 1, 2 సార్లు వాళ్ళు సేమ్ మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నారు అనంటే, వీళ్ళతో ఉంటే లైఫ్ లాంగ్ ఇంతేరా! మనకు అడుక్కునే బతుకు తప్పదు అని చెప్పేసి మీకు అర్థమైపోవాలన్నమాట. అట్లా ఎప్పుడైతే ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఇంక వాళ్ళ జోలికి వెళ్లరు. వాళ్ళ జోలికెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పెద్దగా ఏం చేయాల్సినయి లేవండి. సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. వాళ్ళకి సంబంధించిన డీపీలు చూడటం, వాళ్ళకి సంబంధించిన స్టేటస్‌లు చూడటం, వాళ్ళకి సంబంధించిన రకరకాల ఫోటోలు మీ దగ్గరుంటే వాటిని తీసుకొని జూమ్ చేసి చూడటం, వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారా లేదా అని చూడటం, వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని చూడటం, మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టి చూద్దాం, రిప్లై ఇస్తారో లేదో చెక్ చేద్దాం. మీరు ఎన్ని టెస్టులు పెట్టినా సరే అక్కడ వర్కౌట్ కాదు. మళ్ళీ ఇంకోసారి మెసేజ్ టెక్స్ట్ పెట్టి చూడండి. మళ్ళీ రిప్లై రాదు. మళ్ళీ బాధపడాలి. ఇప్పుడు
ఒకే బాధని అన్నిసార్లు మనం ఎందుకు అనుభవిస్తామంటే సైకాలజీ ప్రకారం మన మైండ్ లో ఏ విషయం అయితే ఎక్కువ సార్లు అనుకుంటూ ఉంటామో ఆ విషయం మనల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి శరీరంలో ఒక గాయం అయింది అనుకోండి. ఆ గాయాన్ని మాటి మాటికి మీరు చేత్తో తడుతూ లేదంటే పుల్లతో దాన్ని గీకుతూ ఏదో ఒక విధంగా దాన్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. దానిని మాననివ్వరు. అసలు రెస్ట్ ఇవ్వరు. మాటి మాటికి దాన్ని ఏదో ఒకటి డిస్టర్బ్ చేసి రోజు ఆ గాయం మీద కొడుతూనే ఉంటారు. అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువగా పెరిగి పెద్దదయ్యి మీ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. తగ్గకుండా పెద్దదయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కానీ తగ్గదు. ఎందుకని? మీరు దానికి రెస్ట్ ఇవ్వట్లా, మాననివ్వట్లా. మాటిమాటికి దాన్ని ఏదో ఒక విధంగా రేస్ చేసేలాగా చేస్తున్నారనమాట. మన మైండ్‌లో ఉన్న ఆలోచనలు కూడా అంతేనండి. ఒక వ్యక్తిని మర్చిపోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ గురించి థాట్స్ మనకు వస్తూ ఉంటాయి. రావని చెప్పట్లేదు. వస్తున్నప్పుడు ఏదో ఒక పనిలో పడిపోయి దాన్ని డిలీట్ చేసేసేయాలి. సైట్ తీసేసేయాలి. మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాగ మనం సైట్ తోసేస్తున్నాం. అదే విధంగా ఈ అక్కర్లేని ఆలోచనలు వచ్చినప్పుడు సైట్ తీసేయటమే. లేదంటే మ్యూట్ చేసేయటమే. ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే మనకి కొన్ని టెక్నిక్స్ తెలిసుండాలి. పెద్దగా దీనికేమి మనం పీహెచ్‌డీలు వేరే లెవెల్‌లో చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని మోసం చేసి మనం వద్దనుకొని వెళ్ళిపోయినోళ్ళు ఆల్రెడీ పీహెచ్‌డీలు చేసిన వాళ్ళేం కాదు. పెద్ద ప్రొఫెసర్‌లు ఏమి కాదు. వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే. మనలాంటి మైండ్ సెట్టే వాళ్ళకి కూడా దేవుడు పెట్టాడు. కానీ వాళ్ళు మనల్ని వదిలేసి చాలా సింపుల్‌గా, ఈజీగా, సంతోషంగా బ్రతకగలుగుతున్నప్పుడు అదే మైండ్ సెట్ మనకి దేవుడు పెట్టాడు. మనం బతకట్లేదు అనంటే తేడా వాళ్ళ దగ్గర లేదండి. మన దగ్గరే ఉంది. దేవుడు ఇద్దరికి అందరికి ఒకే రకమైన మైండ్ సెట్ ని పెడతాడు. దాన్ని యూస్ చేసుకోవటంలో తేడా ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళు చాలా ఈజీగా మిమ్మల్ని మర్చిపోయి బతుకుతున్నారు అని అంటే మీకు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. మీరేమో వాళ్ళు నా లైఫ్ లో ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే అనేసి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ తేడా కొడుతుందన్నమాట. ఇద్దరి మనసుల్లో ప్రేమ ఉంటేనే అది ముందుకెళ్తుందండి. ఎప్పుడు చెప్పే విషయమే. ఇద్దరికి సమానమైన ప్రేమ ఉంటేనే దాన్ని చివరి వరకు కాపాడుకోగలుగుతాం. ఒకరికి కొంచెం ఎక్కువ సమానం, కొంచెం తక్కువ సమానం ఉన్నప్పుడు చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం సరి చేసుకోవచ్చు కానీ వాళ్ళకి 10% మాత్రమే మీ మీద ప్రేమ ఉంది. మీకేమో 90% ఉంది. ఎలా సెట్ అవుతుందో ఒకసారి ఆలోచించి చూడండి. వాళ్ళేమో డెసిషన్స్ ఈజీగా తీసుకోగలుగుతూ ఉంటారు. మీరు ఒకటికి 10 సార్లు, 100 సార్లు ఆలోచించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు తేడాలొస్తాయన్నమాట. మీలో ఉన్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మంచి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆళ్ళు గుర్తించనప్పుడు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలుంటాయి. మరి మన లక్షణాలను గుర్తించడం ఎలా? మనమేం పెద్ద ఎళ్లి చెప్పక్కర్లేదండి. అడ్వర్టైజ్ చేయవసరం లేదు. మన లక్షణాలేంటనేది. నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను తెలుసా? నేను నిన్నెంత బాగా చూసుకుంటానో తెలుసా? నేను చాలా మంచిదాన్ని తెలుసా? లేదా మంచి అబ్బాయిని తెలుసా? ఒక్కసారి నువ్వు నా లైఫ్‌లోకొచ్చి చూడు. నిన్ను ఎలా చూసుకుంటానో నీకు అర్థమవుతుంది. ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న మంచితనం, మన మాట తీరుని బట్టి మన వ్యక్తిత్వం బయటపడుతుంది అన్నమాట. మన నడవడిక ఇవన్నీ గూడా మన పర్సనాలిటీని తెలియజేస్తాయి. అది వాళ్ళకి తెలుసు. కానీ తెలియనట్టుగా ఉంటారు. కొంతమందికి నిజంగానే తెలీదు. అలా తెలియని వాళ్ళు మీ విలువని గుర్తించినప్పుడు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు. 10 మంది కాదు 100 మంది ఎళ్లి చెప్పినా సరే వాళ్ళని వదులుకోకు వాళ్ళు చాలా గుడ్ పర్సన్ వినరు. ఆ విలువ వాళ్ళకే తెలిసుండాలి. ఎవరో వచ్చి చెప్తే వాళ్ళ మైండ్ మారదు అన్నమాట. మీరెళ్లి చెప్పినా సరే మారదు. ఇప్పుడు ఒక డైమండ్ ఉందండి. దాని విలువ తెలిసిన వాడి చేతిలో పెడితేనే దానికి విలువ. తెలియని వాడి చేతిలో పెడితే ఏమవుతుంది చెప్పండి? ఏదో రాయి అనుకుంటాడు. తీసి అవతల పారేస్తాడు. ఇప్పుడు మీ దగ్గర రూ. 100 ఉందండి. ఒక డైమండ్ ఆఫర్ వచ్చింది మీరు కొనుక్కోవడానికి. కానీ దాని విలువ వచ్చేసి రూ. 1,00,000. కానీ మీ దగ్గర ఉన్నది రూ. 100. అంత మాత్రం చేత ఆ డైమండ్ విలువ పడిపోదు. రూ. 1,00,000 ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు దాన్ని సొంతం చేసుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మన విలువ వాళ్ళు మనల్ని వద్దు అన్నంత మాత్రాన, దూరంగా పెట్టినంత మాత్రాన మన విలువ పడిపోదు. రూ. 1,00,000 కాదు 10,00,000 విలువైనా సరే, ఆ విలువ ఎరిగిన వ్యక్తుల చేతిలో మన లైఫ్ పెడితే మనకి సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ తెలియని వాళ్ళ చేతిలో పెడితే ఏమవుతుంది? మన విలువని వాళ్ళు మొత్తం తీసేస్తారు. మనకు కూడా సెల్ఫ్ డౌట్‌లొస్తాయి. నేనెందుకు పనికిరానేమో, నేనింతేనేమో, నేనొక పెద్ద వేస్టేమో, నాకసలు స్కిల్స్ లేవేమో, నేనెవరికీ నచ్చనేమో, అందుకనే నన్ను దూరం పెడుతున్నారేమో, ఛీ! నేను వేస్టు నా బతుకింతే. ఇట్లా మీరెప్పుడైతే అనుకుంటారో
ఇదే డెవలప్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక గాయాన్ని మనం మళ్ళీ 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 రేపెట్టుకుంటే అది ఎక్కువ అవుతుంది. అదే విధంగా మీలో ఉన్న క్వాలిటీస్ ని మీరు మర్చిపోయి మిమ్మల్ని మీరు చులకన చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ నేను వేస్ట్ గాడినని ఎన్నిసార్లు అయితే అనుకుంటారో అదే మీ మైండ్ లో డెవలప్ అవుతుంది. మీకు నిజంగా స్కిల్స్ ఉన్నా సరే మీరు వాటిని చూడరు. మీలో ఉన్న లోపాలని మాత్రమే చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిని మీరు ఎక్కువగా హైలైట్ చేసుకొని చూసుకుంటూ ఉంటారు కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులని మార్చాలనో, మళ్ళీ మీ రూట్లోకి తెచ్చుకోవాలనో, మళ్ళీ అవకాశం ఇవ్వాలనో, మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలనో, టెస్ట్ చేద్దామనో ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళకి మీ విలువ తెలియలా. మీ ఆలోచనలు దేని మీద పెట్టుకోవాలంటే లైఫ్ లో ఎలా ముందుకెళ్ళాలి, మనం గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మన చుట్టూ బౌండరీస్ ఎలా సెట్ చేసుకోవాలి, మన లక్ష్యాలని ఎలా సాధించాలి, లైఫ్ లో ఎలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి, ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, మనల్ని ఎవరు చీ అవతలకు పో అని అనకుండా ఉండాలంటే మనం ఏ లెవెల్లో ఉండాలి అన్న వాటి మీద మీ స్కిల్స్ ని యూస్ చేశారు అనుకోండి, చాలా చాలా బాగుంటుంది లైఫ్. ఇలా సక్సెస్ వైపు ముందుకెళ్లే క్రమంలో మీరు మర్చిపోవటానికి ఎంతో ట్రై చేశారు కదా వాళ్ళని, అప్పుడు కాలేదు మీ వల్ల. సక్సెస్ వైపు ముందుకెళ్లే క్రమంలో ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ మీరు వాళ్ళని మర్చిపోతారు, ఖచ్చితంగా మర్చిపోతారు. అరే, లైఫ్ లో ఇన్నున్నాయి సాధించడానికి, నేను ఇవన్నీ వదిలేసి వీడి వెనకాల తిరిగానా, ఆమె కోసం టైం వేస్ట్ చేసుకున్నానా, ఎంత విలువైన టైం ఎలా వేస్ట్ చేసుకున్నానబ్బా అని మిమ్మల్ని మీరే తిట్టుకునే పరిస్థితి వస్తుంది. మీరు సక్సెస్ఫుల్ గా లైఫ్ లో సెటిల్ అయ్యారు అనుకోండి, మిమ్మల్ని ఎవరైతే వద్దని అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. అరే, ఇంత గొప్ప పర్సన్ ని నేను మిస్ అయిపోయానే, ఎలారా, చాలా మిస్ అయిపోయా అని చెప్పేసి కూర్చుని దిగులు పడతారు. ఆ రోజు రావాలి అని అంటే ఈ రోజే మీరు మీ మీద దృష్టి పెట్టాలి. కెరియర్ పరంగానే కాదు, మీ హెల్త్ పరంగా కూడా. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకున్నారనుకోండి, మీ హెల్త్ పాడైపోతుంది. ఎంతసేపు వాళ్ళేం చేస్తున్నారో వీళ్ళేం చేస్తున్నారో, నా గురించి ఆలోచిస్తున్నారో లేదో, ఈ టైంలో నన్ను తలుచుకుంటున్నారో లేదో, ఇలాంటి తొక్కలో దిక్కుమాలిన ఆలోచనలతో మీరు ఉన్నారు అంటే హెల్త్లు పాడైపోతాయండి. దయచేసి అర్థం చేసుకోండి. హెల్త్ ని కాపాడుకోండి, ఫిట్ గా ఉండటానికి చూడండి, మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. మీకన్నా విలువైనది ఈ ప్రపంచంలో ఏది లేదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని మీ విలువను మీరే తొక్కేసుకోకండి. అవతలి వ్యక్తులకి మీరేంటో, మీ సత్తా ఏంటో, మీ బలం ఏంటో, మీ పవర్ ఏంటో తెలియజేయండి. మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోవటం కాదు, వాళ్ళని మీరు పట్టించుకోకుండా లైఫ్ లో ముందుకెళ్ళటానికి చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.